First ever factory outlet Mukunda Jewelry grand opening February 14th na Suchitralo. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ ఈరోజు ప్రేక్షకులందరూ అడిగే ప్రశ్నలు కాదమ్మా, ఉమ్. నేను ఆ. నాకు అనిపించిన ఒక సందేహాన్ని మీ ముందు పెడుతున్నాను. అయ్యో బాబోయ్. ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. ఉహు. అమ్మ ఇంత యాక్టివ్గా, ఉమ్. ఎప్పుడు చూసినా ఇంత ఎనర్జీగా, ఉమ్. ఎనర్జెటిక్గా, ఉమ్. దాంతోపాటు నేను ఎప్పుడు షూట్ అని మీకు ఫోన్ చేసినా ఉమ్. జయ కొంచెం ఆగమ్మ ఒక్కసారి నేను చూసుకొని చెప్తాను, ఆ రోజు ఖాళీ ఉన్నానో లేనో అని చెప్తారు. అవునమ్మా. నాకైతే ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే, ఉమ్. ఈ టైంలో అంటే ఈ వయసులో ఉమ్. కూడా ఉమ్. మీరు టైం చెక్ చేసుకోవాలి, మీ షెడ్యూల్ చూసుకోవాలంటే ఎంత బిజీ ఉంటే కనుక అమ్మా, మీరు నన్ను చూడాలి. ఎంత బాధ పెడుతున్నారమ్మా లేదు, మీరు. మీ టైం ఈ వయస్సులో కూడా అంటే నేను ముసల్దాన్ని అయ్యానని గుర్తు చేస్తున్నారా? లేదు లేదమ్మా, మీరు ఎప్పటికీ యంగ్ అండ్ యూత్ అమ్మా. నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది అమ్మా. నేను ఇంట్లో కూడా చెప్తా, ఉమ్. అమ్మకి నేను ఫోన్ చేస్తే ఉమ్. నేను ఒక్కసారి చూసుకొని చెప్తానంటే అట్లా కదా ఉండాలి, ఉమ్. అదే జీవితం అంటే అంట. ఉమ్. అసలు ఏం తింటారమ్మా మీరు? అమ్మ మీ చిన్నప్పుడు డైట్ చెప్పండి నాకు చెప్పనా? మొత్తం. చిన్నప్పుడు చద్దన్నం తినేవాళ్ళం అమ్మా. ఓ సూపర్. చద్దన్నం, పెరుగు, ఎక్కువగా గోంగూర పచ్చడి, ఆహా. చింతకాయ పచ్చడి, ఆవకాయ. పొద్దున పూట అదే బాగుంటుంది. ఆ. కూరలు చెయ్యరు కదా. 7 గంటలకు స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అదే చెప్పారు 7 ఒకసారి గంటలకు నాకు. స్కూల్కి వెళ్ళాలి అంటే 6:30కో ఎప్పుడో తినాలి. ఆ. కొన్నాళ్ళు 7:30 కూడా పెట్టినట్టున్నారు. ఏదేమైనా ఇంట్లో ఇంకా అందరూ వంటలు చేసే సమయం కాదు కనుక హాయిగా ఇంత పెరుగన్నం తినేసేవాళ్ళం. దాంట్లో చక్క పాడుండేదేమో ఇంట్లో. పాడుండేదమ్మా. నెయ్యి పెరుగు. ఉండేది. ఆ పెరుగన్నంలో కాస్త తర్వాత పెరుగేసుకోవడానికి మా నాన్నగారు ఒప్పుకునేవారు కాదు. మ్మ్హ్మ్. ఆరోగ్యానికి మంచిది కాదు మజ్జిగ. ఎట్టి పరిస్థితిలో రాత్రి మాత్రం పెరుగు వేసుకోవడానికి వీలు లేదు. ఓకే. మధ్యాహ్నం అయినా ఇంత పెరిగేస్తే అందులో కాస్త నీళ్లు కలుపుకోవాలి, ఆ. అది ఆరోగ్యానికి మంచిది కాదని అదొక లెక్క. ఓకే. కనుక పొద్దున్నే పెరుగన్నం, దాంట్లో ఆవకాయో మాగాయో గోంగూరో చింతకాయో ఏదో ఒకటి. పెరుగన్నానికన్నా ముందు కందిపొడు, ఆ. అది ఒక ముద్ద. ఓ ముద్ద ఏదో ఒకటి ఇట్లాంటివి తిని వెళ్ళేవాళ్ళం. అది చిన్నప్పటి మాట. కాస్త పెద్దవాళ్ళం అయ్యామన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత 10ంటికి స్కూల్ వచ్చాక 10ంటికి భోజనం చేసేయడం. ఓకే. అది కొంచెం చద్దన్నం ఉంటే అది పెట్టుకోవడం, వేడన్నం అన్నీ కలుపుకుని. చద్దన్నం తినకూడదు లాంటి సిద్ధాంతాలు మాకు లేవు, ఆ. కానీ చద్దన్నం చాలా మంచిదని ఈ మధ్య మనకి తెలిసింది. అంతే ఎందుకంటే కదమ్మా. దాంట్లో B12 వచ్చేది దానివల్ల మాత్రమే. అవును. కనుక అది హాయిగా తినేసేయడం, కడుపు నిండా తినేయడం, అంతే. అన్నం తినేసి వెళ్ళేవారు. హాయిగా వెళ్ళిపోయేవాళ్ళం మరి స్కూల్ స్కూల్కి. నుంచి వచ్చాక స్కూల్ నుంచి వచ్చాక సాయంకాలం ఏదో స్నాక్స్ ఉండేవా? స్నాక్ లాంటివి అన్నా ఉంటే ఉండేది. లేకపోతే పెద్దవాళ్ళం అయ్యాం కదా, ఓకే. చేత నాన్నగారితో పాటు టీ తాగేవాళ్ళం, ఓకే. అంతే. ఆ. లేదు మా మామూలుగా 7 లోపల భోజనం చేసేయడం. మ్మ్హ్మ్. ఇంకా ఆ తర్వాత ఏముండదు. 7 లోపల భోజనం చేసి 6 బయట మంచాలు ఎత్తుకుని పడుకుని కబుర్లు 2 చెప్పుకుంటూ. పూట్ల భోజనమా 3 పూట్ల భోజనం? అప్పుడు చిన్నప్పుడు 3 పూట్లు ఉండేది. ఆ. పెద్దవాళ్ళం అయ్యామన్న ఫీలింగ్ వచ్చాక 2 పూట్లు 2 పూట్లకు వచ్చింది వచ్చేసి. కాదమ్మా. అప్పుడు తీసుకున్న ఆహారమేనా ఈ ఎనర్జీకి కారణం అదే అనుకుంటా? నేను అనుకుంటానమ్మా. నేను పైగా అప్పట్లో మాకు అన్ని పల్లెటూరు కదా, మాకంతా ఇంత పొల్యూటెడ్, ఇంత మందులు వేసిన ఆహారం కాదు. కూరగాయలు అవి కూడా ఇంట్లోనే పండేవి. ఇంట్లో లేకపోతే కూడా కొన్ని పండేవి. పండకపోయినా కానీ పెద్దగా ఈ కూరలు తెచ్చుకోవాలి, బెంగళూరు నుంచి కూరలన్నీ దిగుమతి చేసుకోవాలి లాంటివి ఏమి ఉండేవి కాదు. ఏముంటే వాటిని, ఓకే. ఏమీ లేకపోతే ఇళ్లలో సంవత్సరానికి సరిపడా పెండలం, చామదుంపలు, దోసకాయలు, ఇవి గుమ్మడికాయ సంవత్సరానికి సరిపడా నిలవ ఉండేవి అప్పుడు. ఓకే. ఇవి ఏమి కూరలు దొరకకపోతే అవి వాడేవారు. ఓకే. సరే, అంతా సరిపోయేది. అప్పటిది ఓకే. అలా అయిపోయింది. అసలు ఇప్పుడు చెప్పండి, మీరు ప్రెసెంట్ మీరు తీసుకునే ఆహారం ఏంటి? మీ డైట్ మార్నింగ్ నుంచి చెప్పండి అమ్మా. అంటే మాకు ఇంతకు ముందు షెడ్యూల్ మారిపోయిందమ్మా. ఓకే. ఇప్పుడు షెడ్యూల్ ఏముంది, పొద్దున్న 1 సారో 2 సార్లు టీ తాగుతా. మార్నింగ్ ఎన్నింటికి లేస్తారమ్మా? 4:30. ఎవ్రీడే 4:30 కొంచెం మాక్సిమం. అటు ఇటు 4:30, 4:45 అలా. ఓకే. 5 o'clock నేను క్లాసు కూర్చోవాలి కదా, ఓకే. ఆ లోపల స్నానం చేసి కూర్చుంటాను అనమాట. రామాయణం క్లాస్ అమ్మా? రామాయణం మార్నింగ్ కాదమ్మా, సాయంకాలం చెప్పిన స్తోత్రాలు పొద్దున చదువుతారు. చెప్తాను కదా, చెప్పేది బోల్డ్ మంది వింటారు. మరి అందరికీ కరెక్ట్ గా వచ్చో లేదో ఎలా తెలుస్తుంది? ఓహో, వాళ్ళు మార్నింగ్ క్లాస్. మార్నింగ్ ఒక్కొక్కళ్ళు చదువుతారు, ఓహో, చదివితే కరెక్షన్స్ సూపర్. అలా చాలా. కొన్ని నేను చెప్పనివి కూడా వాళ్ళు చదువుతారు. అదంతా 7 o'clock దాకా అది ఉంటుంది. ఇవాళ నేను చదవను కదా, అంచేత వాళ్ళు చదువుతారు కదా, స్ట్రెయిన్ నాది కాదు. అంచేత టీ పెట్టుకుంటూను దేవుడి దగ్గర సర్దుకుంటూ పూల చిన్న చిన్న వంట ఏర్పాట్లు అవన్నీ. మార్నింగ్ లేవగానే టీ తాగుతారా? టీ తాగుతాను. ఓకే. తర్వాత మళ్ళీ అరౌండ్ 7 o'clock ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకొక కప్పు టీ తాగుతాను.
అది కూడా మానేయాలని అనుకుంటున్నాను. ఈ మధ్య తాగాలని కూడా అనిపించట్లేదు దానంతట అదే. ఓకే. కానీ యాక్టివ్గా ఉండాలి కదా అని తాగడం అంతే. ఆ తర్వాత షుగర్ వాడతారమ్మా? ఆ. ఓకే, సంతోషం. అదొకటి. ఓకే. అది పూజను వంట ఒకేసారి అయిపోతాయి నాకు. అక్కడ కుక్కర్ ఆన్ చేసి ఇక్కడ పూజ చేసుకుంటే అయిపోతుంది. చాలా స్తోత్రాలు చదివేస్తాం కదా, కొన్ని స్తోత్రాలే చదువుకుని పూజ అవుతుంది. పూజ అవగానే దేవుడికి నైవేద్యం పెట్టి తినేస్తాం. ఇది మొదటి నుంచి అలవాటు మాకు. ఉద్యోగం చేసే రోజుల్లో కూడా 10కి కాలేజ్లో ఉండాలంటే 9:30 కల్లా దేవుడికి నైవేద్యం పెట్టడం, 10 నిమిషాల్లో తినడం, 10 కల్లా కాలేజ్లో ఉండడం. ఉదయమే భోజనం చేసేస్తారు? ఉదయం ఎక్కువ చేస్తాం. అసలు టిఫిన్ అన్నది లేదు మాకు, బ్రేక్ఫాస్ట్ అన్నది ఇప్పటికీ లేదు? ఇప్పటికీ లేదు, ఎప్పుడూ లేదు అసలు. ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెడితే వాళ్ళు పెడితే కూడా అదేమిటో నాకు భోజనం చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అది కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టినా అరౌండ్ 9 పెడతారు, అది నా లంచ్ టైము. తినేస్తాం అనమాట, అయిపోతుంది. అందుకే బయటికి వెళ్తే కొంచెం నేను ఇబ్బంది పడుతూనే ఉంటా. ఆ టైంకి భోజనం దొరకదు కదా. బ్రేక్ఫాస్ట్ పెడతారు అనుకో, అదే తింటాను, ఏమనలేం కానీ ఇది అయిపోతుంది అంతే. ఇంకా తర్వాత ఎప్పుడన్నా మధ్యలో ఇంకోసారి ఎప్పుడన్నా కావాలనిపిస్తే ఈవినింగ్ 4 o'clock ఆ ప్రాంతాల్లో టీ తాగుతాం. నైట్ ఫ్రూట్స్ తింటాం అంతే. ఫ్రూట్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్. ఇంకా నైట్ టిఫిన్ కానీ భోజనం కానీ ఏమీ లేదు? ఫ్రూట్స్ తింటాం, బాగానే తింటాను, తక్కువేం తిన్నాను, ఫ్రూట్స్ బాగా తింటాను. సరిపోతుంది మీకు. అంటే మీరు చేసే పనికి నేను అనేది ఏంటంటే, మీకు అన్నట్లా మీరు చేసే ఈ పనికి పెద్ద పెద్ద అరటిపళ్ళు తింటే ఎంత ఎనర్జీ, ఒక పెద్ద మామిడి పండు తింటే ఎంత ఎనర్జీ. తింటా, ఫుల్ తక్కువేం లేదు, మళ్ళీ అందులో ఫుల్గా తింటా. ఫుల్గా అంటే మీ లెక్కలో ఎన్ని అరటిపళ్ళు తింటారు? కాదమ్మా, 2 పెద్ద అరటిపళ్ళు. తర్వాత మామిడి పండు అయితే బంగిని పిల్లి వింతంత ఉంటాయి కదా, అది ఫుల్. రసాలు అయితే 2 తింటాం. రసాలు చిన్నవి కదా, ఆగదు. అలా 2 అట్లా ఏదో పళ్ళు ఫుల్ ఫుల్ ద్రాక్ష పళ్ళు కానీ ఏవైనా సరే, ఏం తిన్నా ఒక వేరే ఫ్రూట్స్ తిన్నా ఒక అరటి పండు తింటా, సాలిడ్ ఉంటుంది అది అంతే. ఏ రకమైన ఫ్రూట్స్, డ్రై నట్స్ గానీ అవి మొలకెత్తిన గింజలు అట్లాంటివి ఏం లేవు. నెయ్యి అన్నంలో వేసుకుంటాం. ఓకే, అన్నంలో నెయ్యి వేసుకుంటాం. పెరుగు అది కొంచెం తక్కువే నాకు అలవాటు, వేసుకుంటాను, వేసుకోకపోవడం ఏం లేదు. డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయి. ఎప్పుడన్నా కాస్త జిహ్వచాపల్యం ఉంటే తింటాం అంతే. జిహ్వచాపల్యం ఉంటుంది కదా, ఎప్పుడన్నా ఎవరన్నా వస్తే వాళ్ళకి పెడుతూ వాళ్ళతో పాటు, లేదా నేనన్నా ఒకటి అలా పెడుతూ ఇల్లు ఎప్పుడన్నా వేసుకుంటాం. కానీ ఇది లెక్క ప్రకారం ఇన్ని బాదాం తినాలి, ఇంత జీడిపప్పు తినాలి అలాంటిది ఏం లేదు, అన్నీ తింటాం. కషాయాలు కానీ రోజు అస్సలు లేదమ్మా, అస్సలు కంప్లీట్ గా 1 మీల్ ఫుల్ గా తింటాను, కడుపు నిండా తింటాను. ఈ సిస్టమ్ ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నారమ్మా? 1 మీల్ కి ఎప్పుడు వచ్చేసారు? 1 మీల్ ఆల్మోస్ట్ 30-35 ఏళ్ళు అయిందమ్మా. మై గాడ్, 30 ఏళ్ల నుంచి అమ్మా. అంటే ఈవినింగ్ ఫ్రూట్స్ తింటాం కానీ, లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఎప్పుడన్నా, ఇప్పుడు ఎవరు లేరు కనుక నేనేం చెయ్యను, వాళ్ళ కోసం ఏమన్నా చేస్తే ఓ 2 ఇడ్లీలో 1 దోశ, వాళ్ళతో పాటు ఐ డోంట్ మైండ్. తినకూడదు అనే నియమం ఏం లేదు, ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ దట్. అదే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. ఇది ఇలాగే చేయాలి, తప్పకుండా 1 ఇడ్లీ తినాలి, 1 దోశ తినాలి, అయితే 2 ఇడ్లీలు తినాలి, ఈ మెజర్ తినాలి, ఈ లెక్క తినాలి, అలా పెట్టుకుంటే కష్టం అమ్మా. చేంజ్ వస్తే ఇబ్బంది వస్తుంది. మీ సీక్రెట్ చెప్పండి అమ్మా, మీ ఎనర్జీ సీక్రెట్ చెప్పండి. నాకు మాట్లాడడం ఇష్టం, నాలెడ్జ్ మీద ఇష్టం, అందువల్ల ఐ గెట్ ఎనర్జీ బై రీడింగ్ అండ్ టాకింగ్ అండ్ రైటింగ్. ఓకే, ఈ 3 అంతే, చదవటం, రాయటం, చెప్పడం. నేను కాసేపు మొదటి నుంచి అంత బాగా అందరిలాగా కాకపోయినా కాసేపు పూజ చేసుకుంటాను. పొద్దున 10 నిమిషాలు, సాయంకాలం 10 నిమిషాలు, మేము కామనే. పైగా ఇది కూడా పొద్దున మా ఈ 5 to 7 దాంట్లోనే పార్ట్గా మా మెడిటేషన్ ఉంటుంది, 15 minutes అంతే. ఈవినింగ్ 6కి మళ్ళీ నేను విడిగా, ఎవరన్నా వస్తే వాళ్ళు, లేకపోతే లేదు. బయటికి ఎక్కడికన్నా వెడితే కూడా ఆ టైంకి కూర్చోను కానీ, అంటే కళ్ళు మూసుకుని కూర్చోను కానీ తలుచుకోవడం మాత్రం అయిపోతుంది. ఎంత మంచి అలవాట్లు కదా. ఏం అలవాటు లేదమ్మా, భగవంతుని ఏం లేదు, చక్కగా సిస్టమ్ ఇలా రావడానికి చాలా టైమే పట్టింది. మొదటి నుంచి ఇలా ఉన్నామని చెప్పలేం కదా, అదే మొదటి నుంచి టైం పడుతుంది కదా, టైం పడుతుంది. ఉద్యోగాలు ఉన్నాయి, సంసారాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, నా పురుళ్ళు పుణ్యాలు, పిల్లలవి వాళ్ళవి, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇంత సిస్టమేటిక్ గా జరగదు. అంతే కదమ్మా, జరగదు. కానీ
మైండ్ ఆ టైంకి అది తలుచుకుంటూ ఉంటుంది. వీలున్నప్పుడు చేస్తున్నాం, లేనప్పుడు ఇదే పూజ, ఇదే మెడిటేషను, ఇదే చదువు, ఇదే ప్రవచనం అనుకుంటూ వెళ్ళు అంతే. అన్నింటికి మించి ఆ. ఎప్పుడు నవ్వుతూ ఉండటం ఉమ్, కదమ్మా. అది సంతోషం అమ్మా. భగవంతుడు ఎన్ని ఇచ్చాడో గుర్తు చేసుకోవాలి అంతే. అంతే. ఏమి ఇవ్వలేదో పక్క వాళ్ళతో పోల్చుకుంటే తెలుస్తుంది. అది చాలా బాగా చెప్పారు. ఒక్కసారి తలుచుకోండి, ఎన్ని శరీరంలో ఇన్ని అవయవాలు ఇచ్చాడు కదా, ఇవి లేని వాళ్ళు ఎంతమంది లేరు? బుద్ధి ఇచ్చాడు కదా, లేని వాళ్ళు ఎంతమంది లేరు? తినడానికి అన్నం ఇచ్చారు కదా, ఎంతమంది లేరు లేని వాళ్ళు? తింటున్న అన్నం రుచి తెలిసే నాలుక ఇచ్చాడు కదా, ఎంతమందికి అదృష్టం ఉంది? ఆకలి ఇచ్చాడు, నాలుక రుచి ఇచ్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు, ఇంకేం కావాలమ్మా? ఇంతకు మించి అన్నీ అలాగే ఉన్నాయి. యు థింక్ ఎనీ ఆస్పెక్ట్, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే. భగవంతుడు ఇచ్చిన దానికి పూజ ఎందుకు చేయాలంటే కృతజ్ఞతకి చేయాలి. చేతులు ఇచ్చావు కదా, అందుకని పూలు వేస్తున్నా. నాకు కళ్ళు ఇచ్చావు కదా, అందుకని దీపం పెడుతున్నా. నాకు ముక్కు ఇచ్చావు కదా వాసన చూడ్డానికి, అందుకని అగరొత్తి పెడుతున్నా. నాకు ఆకలి ఇచ్చి, ఆకలి లేని వాళ్ళు బొడు మంది ఉన్నారు, ఆకలి ఇచ్చి తీరడానికి ఆహారం ఇచ్చావు కదా, అందుకని నీకు నైవేద్యం పెడుతున్నా. ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? అంతే. దర్శాలు చాలా అద్భుతమైన నియమాలమ్మా, ఇప్పటికీ మీరు పాటించబట్టే. ఏం పాటిస్తాను, కొన్ని పాటిస్తున్నా. ఇవి పాటించే ప్రయత్నం చేస్తున్నా. 100% చేస్తున్నానంటే మీరు కాదు, 100% చేస్తున్నానని చెప్పలేము. ఎన్నిసార్లు డీవియేషన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఆన్ ప్రిన్సిపల్. అంతే కదమ్మా, డీవియేషన్స్ లేకుండా జీవితం ఎలా వెళ్తుంది చాలా చెప్పండి. ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది పడతారంటే చాలా మంది నేను ఇట్లాగే ఉండాలి అని పట్టుబడతారు. అక్కడ చాలా రిజిడ్ గా ఉంటారమ్మా, అంతే. అక్కడ ఇబ్బంది పడతారు. పట్టు ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, పట్టు విడుపు ఉండాలి. నాకు పిల్లలు వచ్చారు, నా మనవడు వచ్చాడు, మనవరాలు వచ్చింది, అల్లరి చేస్తున్నారు. నేను ఇప్పుడు తప్పనిసరిగా 6ంటికి దీపం పెట్టుకోవాలి, ప్రేయర్ చేసుకోవాలి, ఎవరు అరవకండి నా కోసం, ఇల్లంతా సైలెంట్ అయిపోండి అంటే కుదురుతుంది కదా? కుదరదు. వెళ్ళి దీపం పెడతా, దానికేం అభ్యంతరం లేదు. వెళ్ళి తలుచుకోవాల్సింది ఒక్కడే తలుచుకుంటా, కూర్చోను. ఐ రిలాక్స్ లైక్ దట్. రిలాక్సేషన్ ఇస్తా. నేను రిలాక్స్ అవ్వడం కాదు, ఐ రిలాక్స్ ద రూల్స్. ఎంతైనా నేను చాలా ఎప్పుడైనా సరేనమ్మా ఆనందంగా ఉండడానికి కలిగిన కారణం మ్యాలియబుల్ అండ్ డక్టైల్. సందర్భానుసారంగా మనని మనం మార్చుకుంటూ ఉండాలి. మౌలికమైన ప్రిన్సిపల్స్ దగ్గర మార్పు ఉండకూడదు. నేను ఫలాంది తినను, నాన్ వెజిటేరియన్ తినను, ఉల్లిపాయ తినను, అల్లం వెల్లుల్లి తినను, ఈ ప్రిన్సిపల్స్ దగ్గర నేను రాజీ పడను. ఎందుకంటే నా సత్వగుణం పోయి నాకు రజోగుణం వచ్చి తమో గుణంలోకి వెళ్ళే ప్రాబ్లం ఉంది. అయినా నా శరీరానికి అవి పట్టవు, అది యాక్సెప్ట్ చెయ్యదు, అందువల్ల అవి తినను. అట్లాగని మీ ఇంట్లో నన్ను భోజనానికి పిలిస్తే అనేక కారణాలతో తినను అనడానికి వీలేదమ్మా, తింటాను కానమ్మా, నాకు సాత్విక ఆహారం పెట్టి తినిస్తాను. మా గురువు గారు చెప్పినట్టు మన మేజర్ ఇష్యూస్ దగ్గర గట్టిగానే ఉన్నా, మైనర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిలాక్స్ చేసేయాలి, పట్టించుకోకూడదు. వదిలేసినప్పుడు సుఖం ఉంటుంది. చాలా సంతోషం అమ్మా. నేను ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి మీతో చేసినవి అన్ని ఒక ఎత్తు, మీ పర్సనల్ గా మీరు ఎలా ఉంటారు, ఏం తింటారు, ఈ విషయాలు తెలుసుకుని ఎంత నాలెడ్జబుల్ గా మాట్లాడారంటే నిజంగా ఆచరించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. చాలా కష్టం, చాలా కష్టం, అదైతే నిజం. నమస్తే అమ్మా.